నేటి పునీతులు పునీత అద్భుతాల గ్రెగోరీ గారు. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వచ్చి వానితో భుజింతును. మంగళవారం, నవంబర్ 19, 2024. మొదటి పఠనం దర్శన గ్రంథము 3వ అధ్యాయం 1-6 మరియు 14-22 వచనాలు. సార్డిసు సంఘదూతకు ఇట్లు వ్రాయుము: దేవుని సప్త ఆత్మలను సప్త తారకలను కలవాని సందేశమిది. మీ కృత్యములు నాకు తెలియును, మీరు మృతజీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందినారని నాకు విదితమే. కనుక మేల్కొనుడు, అంతయు నశింపక మునుపే మిగిలి ఉన్న దానిని బలపరచుకొనుడు. ఏలయన మీరనర్చినది నా దేవుని దృష్టిలో ఇంకను సమగ్రము కాదు. కనుక మీకు ఏమి బోధింపబడినదో దానిని వారు ఎట్లు వింటిరో జ్ఞాపకము ఉంచుకొనుడు. దానిని అనుసరించి మీ పాపముల నుండి విముఖులు కండు. మీరు మేల్కొననిచో నేను దొంగవలె మీపై వచ్చి పడెదను. నేను ఎప్పుడు వచ్చునది కూడా మీరు ఊహింపలేరు. కాని సార్డిసులోని మీలో కొందరు మాత్రము జాగ్రత్త పడితిరి. మీరు ధవల వస్త్రధారులై నాతో ఏతించెదరు. మీరు అందులకు అర్హులు. జయమును పొందిన వారందరును ఇల్లే ధవల వస్త్రధారులయ్యెదరు. సజీవుల గ్రంథము నుండి వారి నామములను తొలగింపను. నా తండ్రియగు దేవుని సమక్షమునను ఆయన దూతల సమ్ముఖమునను వారు నా వారని బాహాటముగా ప్రకటించెదను. మీకు చెవులున్నచో దైవసంగములకు ఆత్మ ఏమి బోధించున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. సృష్టికి ఆదియును అయిన ఆమెననువాని సందేశమిది. నీ కృత్యములు నాకు తెలియును. నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు. నీవు ఆ రెంటిలో ఏదియో ఒకటి అయిన ఎంతయో బాగుండెడిది. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు. కనుక నా నోటి నుండి ఉమియబోవుచున్నాను. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, కావలసినవి అన్నీయు నాకు ఉన్నవి అని నీవు అనుకొందువు. కాని నీవు ఎంత దీనుడవో ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు. కనుక భాగ్యవంతుడవగుటకై నా నుండి బంగారమును స్వచ్ఛమైన బంగారమును కొనుగోలు చేయుమని హితవు చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై వస్త్రధారణకుగాను ధవళ వస్త్రములను కూడా కొనుగోలు చేయుము. నీ దృష్టి బాగుపడుటకుగాను కన్నులకై ఏదేని ఔషధమును గూడ సంపాదించుకొనుము. నేను ప్రేమించు వారినందరిని గద్దించుచుందును, శిక్షించుచుందును. కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడవు కమ్ము. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును, అతడును నాతో భుజించును. గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనమున ఆసీనుడైతిని గదా. మీకు చెవులు ఉన్నచో దైవ సంగములకు ఆత్మ ఏమి బోధించున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. ఇది ప్రభువు వాక్కు.